మహాకుంభమేళ ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ ప్రయాగ్రాజ్ వెళ్లారు. గతేడాది డిసెంబర్ 13న ప్రయాగ్రాజ్కు వెళ్లిన మోదీ 5,500 కోట్ల రూపాయల విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మహాకుంభ నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం. ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా త్రివేణి సంగమానికి చేరుకుంటూ ఉన్నారు. అక్కడ పుణ్యస్నానం ఆచరిస్తారు ప్రధాని మోదీ. ఆ తర్వాత ఆయన గంగా హారతిని ఇవ్వబోతూ ఉన్నారు. ప్రత్యేక ప్రార్థన చేయబోతూ ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులతో మాట్లాడబోతూ ఉన్నారు ప్రధాని మోదీ. దాదాపు 1.5 నుంచి 2 గంటల పాటు ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్లో ఉండబోతున్నారు. ప్రధానితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా బోట్లో ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను ప్రధానికి వివరిస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి తొక్కిసలాట ఘటన దృష్ట్యా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఆ రోజు ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రధానికి వివరించారు. అలాగే ఘాట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి, అంటే భక్తులు ఎటు నుంచి ఎటు వస్తారు, స్నానం ఎక్కడ ఆచరిస్తారు, వాళ్ళకి సదుపాయాలు ఎక్కడ కలగజేశాము, ఎలా ఎగ్జిట్ అవుతారు అక్కడ నుంచి అనే దానికి సంబంధించి ఆయనకు వివరించారు. ప్రధాని కూడా యోగిని అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారిద్దరూ కూడా ప్రత్యేక బోట్లో ఇతర అధికారులతో కలిసి త్రివేణి సంగమానికి, గంగా యమున సరస్వతి పవిత్ర సంగమానికి చేరుకోబోతూ ఉన్నారు. అక్కడ మోదీ పుణ్యస్నానం ఆచరిస్తారు. ఆ తర్వాత గంగా హారతి ప్రార్థన చేస్తారు. భీష్మాష్టమి రోజున మహాకుంభమేళాకు మోదీ వచ్చారు. ఈరోజు ఆయన స్నానం ఆచరించబోతూ ఉన్నారు. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. భీష్మాష్టమి రోజును ఒక పర్వదినంగా పరిగణిస్తారు. ఆ రోజున పవిత్ర స్నానానికి తగిన రోజుగా ఎంచుకున్నారు ప్రధాని మోదీ. బోటు ప్రయాణం ముగిశాక భక్తులతో ప్రధాని మోడీ సంభాషించబోతున్నారు. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ మహాకుంభమేళాలో పాల్గొంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక భక్తులు, అంటే ఒక మానవ సమూహం హాజరయ్యేటటువంటి ఒక కార్యక్రమంగా మహాకుంభమేళా రికార్డులకు ఎక్కింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈరోజు పాల్గొంటూ ఉన్నారు. హిందూ సంప్రదాయంలో ప్రధానంగా ఈ రోజుకు ఒక విశేష ప్రాధాన్యత ఉంది. ఇది మాఘ అష్టమి, భీష్మాష్టమిగా పిలుస్తారు. మాఘమాసం 8వ రోజు వచ్చే అష్టమిని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు భక్తులు. ఈ మాఘ అష్టమి, భీష్మ అష్టమి రోజున త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడానికి ప్రధాని మోడీ వచ్చారు.
ప్రధాని మోడీ ప్రయాగరాజ్ పర్యటనను మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో త్రివేణి సంగమం చేరుకోబోతూ ఉన్నారు. పవిత్ర సంగమంలో మోదీ పుణ్యస్నానం చేయబోతున్నారు. ఆ తర్వాత గంగా ప్రార్థన ఉంటుంది. ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి భక్తులతో మోదీ సంభాషించబోతూ ఉన్నారు. ప్రయాగరాజ్ నుంచి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. మోదీ మరికొద్దిసేపట్లో త్రివేణి సంగమానికి రీచ్ కాబోతూ ఉన్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ పుణ్యస్నానం ఆచరిస్తారు. ఆ తర్వాత గంగా ప్రార్థన నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులతో సంభాషించబోతూ ఉన్నారు. దేశ విదేశాల నుంచి కొన్ని కోట్ల మంది భక్తులు ఇప్పటికే పుణ్యస్నానాలు ఆచరించారు. మరికొద్ది రోజులు మిగిలి ఉన్నటువంటి తరుణంలో భీష్మాష్టమి రోజున ప్రధాని నరేంద్ర మోదీ పుణ్యస్నానానికి వచ్చారు. మోదీ రాకతో ప్రస్తుతం అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. కొన్ని కోట్ల మంది హాజరయ్యే కార్యక్రమంలో హై ప్రొఫైల్ ఉన్నటువంటి ప్రధాని మోదీ రావడం ప్రస్తుతం అక్కడ సెక్యూరిటీని టైట్ చేసినటువంటి పరిస్థితి. కొన్ని వేల మంది సెక్యూరిటీ ఆయన పర్యటన కోసం అక్కడ తగిన ఏర్పాట్లు చేశారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ఆయన దగ్గరుండి త్రివేణి ఘాట్కు తీసుకువెళ్తూ ఉన్నారు ప్రధాని. ప్రయాగ్రాజ్లోని అరైల్ ఘాట్ నుంచి త్రివేణి సంగమం వరకు, సంగమ్ ఘాట్ వరకు ఆయన ప్రస్తుతం బోట్లో ప్రయాణిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం.